హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఏమంటే విలేజ్కి వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇది సెకండ్ డే వ్లాగ్. ఫస్ట్ డే వ్లాగ్ అయితే మీతో ఆల్రెడీ షేర్ చేసిన, చూడకుంటే చూసేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వ్లాగ్ కూడా మొత్తం చూడండి. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కు. మీకు ఏమంటే మన తెలుగు కల్చర్ అండ్ మహారాష్ట్ర కల్చర్, మహారాష్ట్రలో ఏ ప్లేస్కి వెళ్తాం అక్కడ మొత్తం నేను వ్లాగ్లు అయితే షూట్ చేస్తాను. అందుకే మీకు అంటున్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కంటెంట్ మీకు చూడడానికి అంటే నా వ్లాగ్ ద్వారా మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటే సమ్మర్ కదా, అందుకే అక్క ఏమంటే ఫ్రూట్స్ తింటుండాలని ఫ్రూట్స్ తెప్పించింది బావగారితో. నాకైతే ఎక్కువ ఇష్టమైంది అయితే మ్యాంగో. ఈ సమ్మర్ తినడానికైతే మంచిగా మనసారా తినేయాలి ఫ్రెండ్స్. మనసు తృప్తి అయిందాక అప్పటిదాకా తింటుండాలి. ఇక్కడైతే నేనైతే మ్యాంగో తినేసిన. మీకు ఏమంటే ఇప్పుడు నేను డ్రెస్సెస్ కంటే షాపింగ్ చేసిన, స్టిచ్ చేసింటి కదా, అవన్నీ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అదేమంటే స్టిచ్చింగ్ వర్క్ చాలా ఉండే, అందుకే మీకు షేర్ చేయలేదు. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక బుజ్జి డ్రెస్ చూపిస్తా. ఇవి ఎవరిదంటే మా అక్క మన్మరాలది. మీరు అనుకుంటారు అక్కకైతే మన్మరాలు ఇంకా రాలేదు కదా. ఏమంటే మా అక్క వల్ల పెద్ద బావగారు మన్మరాలది ఫ్రెండ్స్. ఈ డ్రెస్ నేను స్టిచ్ రాకముందే స్టిచ్ చేసింటే, కానీ ఆడేమంటే స్టిచ్చింగ్ వర్క్ ఉంటే అందుకే ఏది కూడా చూపించలేదు. సో చూసండి, ఇది 2 years బేబీ కోసము ఇది ఇలా స్టిచ్ చేసిన. అండ్ ఈ బేబీ మమ్మీని కూడా నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసింటి సాడీలది. అప్పుడు ఏమంటే దివాళీ టైం కూడా నేను అది షేర్ చేసిన. అప్పుడే పిల్లది స్టిచ్చింగ్ చేయడం కాలేదు, అందుకే ఈసారి కుట్టుకొచ్చిన, అంటే స్టిచ్ చేసుకొచ్చిన. అది చాలా తక్కువ ఫ్యాబ్రిక్ ఉండే, ఆ ఫ్యాబ్రిక్లో అడ్జస్ట్ చేసి నేను ఈ డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చిన. అండ్ ఇవి ఎలా వచ్చింది ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఇంత చిన్న డ్రెస్ నేను స్టిచ్ చేసిన. అండ్ ఇప్పుడు ఏమంటే నా షాపింగ్ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ చున్నీ తీసుకున్నా ఫ్రెండ్స్. ఈ చున్నీ చూడంగానే అయితే నాకు చాలా నచ్చేసింది. ఇది 2 మీటర్స్లో ఉంది అని నెట్ ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ దాని మీద ఇట్లా మిర్రర్ వర్క్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ మిర్రర్స్ ఉన్నాయి. అండ్ ఇట్లా డాజల్స్ పెట్టారు. ఈ డాజల్స్ అక్కడ నుంచి అయితే నేను అయితే చాలా అంటే నాకు ఈ అంటే చున్నీ కొనడం అంటే డాజల్స్ అక్కడికైనా కొన్నా ఫ్రెండ్స్. అంటే చాలా నచ్చింది అది చూడంగానే నేను తీసుకున్నా. అండ్ గోల్డెన్ కలర్లో ఎందుకు తీసుకున్నా అంటే అన్ని డ్రెస్సెస్ మీద మ్యాచ్ చేసుకోవచ్చు అందుకే. అండ్ ఇక్కడ ఏమంటే సెకండ్ కుర్తీ అయితే వదిన గారు ఇచ్చిండే ఫ్రెండ్స్. దీంతోనే 2 కుర్తీస్ అంటే ఇచ్చిండే ఫ్రెండ్స్. అవి నేను వేర్ చేసేసిన. అండ్ ఇదేమంటే ఇది చాలా తక్కువ రేట్లో మంచి డ్రెస్ నాకు దొరికింది ఫ్రెండ్స్ క్రష్లో. ఇది 220 ఫ్రెండ్స్ డైలీకి వేర్ చేయడానికి. అండ్ దాంతోనే సేమ్ ప్రైస్లో ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఉంది, కొంచెం డిజైన్ వేరేగా ఉంది ఇక్కడ నెక్ దగ్గర. ఇవైతే చాలా నచ్చేసినాయి, డైలీకి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఊర్లో ఎక్కడికైనా చిన్నగా అంటే వెళ్ళాలి షాపింగ్కి గింటైతే అప్పుడు వేసుకోవచ్చు. అండ్ ఇదేమంటే ఇది 600 పడ్డా ఫ్రెండ్స్. ఆలియా కట్ ఇవైతే ఇప్పుడు చాలా ఊరు వేసుకుంటున్నారు. అయితే ఇది 600కి ఒకటి పడ్డా ఫ్రెండ్స్. అయితే మంచిగా ఉంది, దీనిది లేయర్ గింట మంచిగా అనిపిస్తుంది డ్రెస్ వేర్ చేసినక్కడైతే. అండ్ దాంతోనే ఇది కూడా ఉన్నా ఫ్రెండ్స్. ఇది కూడా అంటే 600కే పడింది. ఇది అనార్కలి టైప్ ఉంది ఫ్రెండ్స్. ఇట్లా కాలర్ వచ్చింది అండ్ ఎల్బో స్లీవ్ వచ్చాయి. అండ్ లాంగ్ ఉన్నది ఫ్రెండ్స్ ఇది, కానీ నాకైనా కొంచెం తక్కువనే లాంగ్, మొత్తం కింది దాకా రాలేదు. అండ్ ఇదేమంటే ఇది కూడా వదిన గారు తెచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇది కుర్తా సెట్ ఉంది మొత్తం, దీనికి స్లీవ్స్ లేకుండా అటాచ్ చేసి నేను తెచ్చా ఫ్రెండ్స్. ఇది కోసం చూడండి, ఇది బ్లూ మొత్తం నేవీ బ్లూ వచ్చింది ఫ్రెండ్స్. చున్నీ అయినా టాప్ అయినా అండ్ ప్యాంట్ అయినా బాటమ్ పార్ట్ అయినా అన్నీ బ్లూ వచ్చాయి ఫ్రెండ్స్. అండ్ ఇదేమంటే స్లీవ్ కూడా అటాచ్ చేసినాను కదా. అండ్ వెనకాల అయితే నెక్ అయితే చాలా పెద్దగా డీప్ ఇచ్చిండే, దానికి ఇట్లా ప్యాచ్ పెట్టేసి స్టిచ్ చేసిన. అండ్ ఇది బాటమ్ పార్ట్ ఇట్లా బ్లూ కలర్ ఉంది ఫ్రెండ్స్. అండ్ చున్నీ కూడా ఇట్లా మంచిగా వచ్చింది, దాని మీద ఇట్లా కట్ వర్క్ వచ్చింది గోల్డెన్ కలర్ది ఫ్రెండ్స్. ఇది నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్, అది చుట్టాల ఇంటికి వెళ్ళింటిమి కదా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, వాళ్ళు పెట్టిన డ్రెస్సెస్ నేను మీకు షార్ట్ వీడియోలో స్టిచ్ చేసినాక మీకు షేర్ చేసింది, కానీ లాంగ్ వీడియోలో చేయలేకుంటే. సో చూడండి, ఇలా స్టిచ్ చేసిన. నేను మెటీరియల్స్ చూపించింటి కదా మీకు, అది ఇలా స్టిచ్ చేసిన. అండ్ హ్యాండ్స్కి ఏమో ఇట్లా బలూన్ స్లీవ్ పెట్టిన. అండ్ సింపుల్ ప్యాంట్ అంటే బాటమ్ పార్ట్ ఇట్లా సింపుల్ ప్లేట్ వేసి స్టిచ్ చేసిన. మీకు లాస్ట్కు అన్నీ ఇప్పుడు చూపించినాక మీకు వేరే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా వచ్చిన డ్రెస్సెస్ మీకు కనిపిస్తాయి. ఇదైతే చున్నీ. అండ్ బ్లాక్ కూడా నేను ఇట్లా బ్లాక్ అండ్ గ్రే ఉండే కదా ఫ్రెండ్స్, అది కూడా మంచిగా స్టిచ్ చేసిన. అది కూడా మంచిగా ఫిక్స్ మంచిగా సైజులో వచ్చేసింది. ఇది బాటమ్ పార్ట్ ప్లేన్ స్టిచ్ చేసిన. అండ్ కుర్తి పార్ట్కి అయితే ఇట్లా బార్డర్ పెట్టి డెకర్ చేసిన. అండ్ సింపుల్గా ఒక 2-3 ప్లేట్స్ వేసి స్లీవ్ ఇట్లా స్టిచ్ చేసిన. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ ఏమంటే సింపుల్గానే స్టిచ్ చేసిన, చాలా మంచిగా వచ్చింది ఫిట్టింగ్లో కూడా. బాటమ్ పార్ట్ కూడా సింపుల్గా ముందు కుట్టిన ప్యాంట్ లెక్కనే కుట్టేసాను ఫ్రెండ్స్. చున్నీ కూడా మంచిగా వచ్చింది మీద లాంగ్ ఇట్లా. సో చూడండి, ఇది కాటన్ ఫ్యాబ్రిక్లోనే రెండు కూడా. అండ్ ఇవి 2 ప్లాజోస్ తీసుకున్న వైట్ అండ్ బ్లాక్, అవి మీషో మీద ఏమో 250కి ఏమో పడ్డా. అండ్ ఇవి ఏమంటే డైలీ వేర్ కోసం మా అక్క కుర్తీస్ తీసుకుంది, ఒక 4 కుర్తీస్ తీసుకుంది.
కానీ ఇప్పుడు ఏమంటే చూపించడానికి 3 కుర్తీస్ కనిపిస్తున్నాయి. అందుకే ఇవి ఏమంటే 255 ఫ్రెండ్స్. ఇది డైలీ వేర్ కోసం తీసుకున్నాం ఇక్కడ ఆఫ్లైన్లో. ఇంకొక కుర్తా అంటే కనిపించడం లేదా, అది వెతుకుతున్నా. అండ్ అక్క ఏమంటే ఫ్రెండ్స్ నైట్ వేర్ కోసం గౌన్స్ కూడా తీసుకున్నా. అవి చాలా మంచి ఫ్యాబ్రిక్ దొరికాయి. అది కూడా మీకు షేర్ చేయగలిగి అక్క ఒక్క గౌన్ ఏమంటే వేర్ చేసింది. అది మళ్ళీ మీకు ఎలా చూపిస్తా బ్లాగ్లలో. సో ఆ కుర్తా అయితే దొరకడం లేదు ఫ్రెండ్స్. మీకు డ్రెస్సెస్ వేర్ చేసి చూపిస్తా. కమెంట్లో చెప్పండి ఎలా అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ మీకు అన్ని డ్రెస్సెస్ వేర్ చేసి చూపించిన నాకేవి మంచిగా అనిపిస్తున్నాయి కమెంట్లో చెప్పండి. నాకైతే వదిన తెచ్చిన బ్లూ కలర్ సెట్ అయితే చాలా మంచిగా సెట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇక్కడ ఏమంటే నేను వీడియో షూట్ చేస్తుంటే అమ్మ ఏమంటే డిన్నర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ వేడి వేడి జొన్న రొట్టెలు చేస్తుంది. ఇక్కడ విశారద్ బాగా ఏమంటే తినడం కూడా స్టార్ట్ చేసిండు. అండ్ అమ్మ అయితే జొన్న రొట్టెలు మంచిగా చేస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా పొంగుతాయి. అండ్ కట్టెలపై మీద అంటే ఇంకా చాలా టేస్టీగా అవుతాయి. బాగా అయితే డైలీగా కట్టెలపై మీదనే వంట కావాలి. వీళ్ళు ఇక్కడ ఊరక్కడ వస్తే డైలీ మేము అంటే కట్టెలపై మీదనే ఎక్కువైతే వంట చేస్తాము. అమ్మ అయితే ఇవాళ డిన్నర్లో ఏమంటే మునగకాయల కర్రీ చేసింది. మసాలా వేసి జొన్న రొట్టె అండ్ రైస్ అల్లం అది డిన్నర్. సరే ఫ్రెండ్స్ అమ్మ ఎంత మంచి జొన్న రొట్టెలు వేసేది. ఇట్లా మెత్తగా కూడా ఉంటాయి, ఇట్లా పొంగుతాయి ఫ్రెండ్స్ మంచిగా. అమ్మ అయితే మంచిగా ప్రిపేర్ చేస్తుంది. అక్క కూడా మంచి రొట్టెలు వస్తాయి. అయితే మా కంపౌండ్ వాల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఇక్కడ అయితే రేకులు కొట్టేసాం. కంపౌండ్ వాల్ అన్నీ గాలితో ఎగిరిపోయాయని చెప్పే కదా లాస్ట్ వ్లాగ్లో మీకు, ఫస్ట్ విలేజ్ వ్లాగ్లో. అయితే అవి వాళ్ళ మనిషి వెల్డింగ్ అయినా వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళారు. అయితే అదేమంటే సింపుల్గానే ఫిక్స్ చేశారు. మళ్ళీ మంచిగా ఫిక్స్ చేయాలి. అది ఇక్కడ ఏమంటే బాగా అండ్ విశారద్ డిన్నర్ చేసుకున్నారు. ఆ నాన్నకు కూడా ఇచ్చాం, తినేశారు. ఇక్కడ మేము కూడా పోర్చులో కూర్చోండి డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏమంటే ఫ్యాన్ కూడా తెచ్చి పెట్టారు బావగారు. అంటే ఇక్కడ ఏమంటే మంచిగా చల్లగా గాలి ఉంది కానీ ఇంకా ఫ్యాన్ తెచ్చి మా కోసం ఇట్లా పెట్టారు. అండ్ ఏమంటే ఊరు వస్తేనే ఇలా ఎంజాయ్ చేయడం అవుతుంది ఫ్రెండ్స్. అంటే చిన్న చిన్న మాటలలో మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేస్తే వ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కు. ప్లీజ్ కమెంట్ చేయండి వ్లాగ్ ఎలా అనిపించింది. అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియో చూడండి. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.